హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చేసింగ్ రెయిన్బోస్ విత్ అస్. నేను మీ శ్రావ్య. ఇవాళ మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, అదేంటి అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇన్ జర్మనీ. సో బస్సెస్ అన్నీ ఎంత క్లీన్గా బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేద్దాం. సో ట్రైన్స్ అనమాట. ట్రైన్స్కి వచ్చేస్తే ఆల్మోస్ట్ 4 టైప్స్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి. లైక్ యూబాన్, ఎస్బాన్, రీజనల్ అండ్ ఇంటర్సిటీ ఆర్ ఇంటర్స్టేట్. సో యూబాన్ అంటే ఏం లేదండి, అండర్ గ్రౌండ్ అనమాట. బాన్ అంటే ట్రైన్ అనమాట. సో యూబాన్ అండర్ గ్రౌండ్లో వెళ్ళే ట్రైన్స్ అన్నీ నియర్ బై రీజన్స్ కనెక్టివిటీ ఉంటుంది. వేరస్ బస్ వెళ్ళే రూట్స్ కాకుండా ఇంకొంచెం నియర్ బై బోత్ బస్ అండ్ లైక్ బస్సెస్, యూబాన్, ఎస్బాన్ ఇవన్నీ ఒక దగ్గర కనెక్టివిటీ ఎలాగో అవుతాయి యాక్సెసిబిలిటీ కోసం. అండ్ ఇన్ బిట్వీన్ కొన్ని ప్లేసెస్కి మాత్రం పక్క స్టాప్స్కి యూ హ్యావ్ యూబాన్ టు. యూబాన్ అనేది ఏంటి అంటే అండర్ గ్రౌండ్లో లాంగ్ జర్నీస్ కూడా వెళ్ళిపోతాయి, అంటే ఓవరాల్ సిటీ తిరుగుతాయి అనమాట ఇవి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బెర్లిన్కి వచ్చేస్తే వీటి పేర్లు ఎలా ఉంటాయంటే U1, U2, U3, U4, U5, U6, ఐ గెస్ సమ్ U9 అంతవరకు ఉన్నాయి. సపోజ్ మీరు ఎవరైనా మాట్లాడారు అనుకోండి, మీ రైల్వే స్టేషన్ ఏంటి U6 U5 అని అడుగుతారు. సో దట్ దే కెన్ ఈజీలీ ఐడెంటిఫై మీరు ఏ ట్రాక్లో ఉన్నారు, ఐ మీన్ మీ ఇల్లు ఏ రీజియన్లో ఉన్నదని వాళ్ళకి అర్థమైపోతుంది. అంత మోర్ యాక్సెసిబిలిటీ అనమాట ఇవి. అండ్ ఈ అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్స్ ఏంటి అంటే ఇవి కూడా ఈజీ యాక్సెసిబుల్గానే ఉంటాయి. అండ్ సేమ్ లైక్ బస్సెస్, మీకు ఏ స్టాప్కి వెళ్తుంది అన్నీ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇక్కడ స్టాప్ బటన్ ఏమి నొక్కాల్సిన అవసరం లేదు. ప్రతి స్టేషన్లో ఇవే ఆటోమేటిక్గా డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. సో మనం దిగేయచ్చు, ఎక్కే వాళ్ళు ఎక్కుతారు. అండ్ దీనికి డోర్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఒక్కొక్క బోగీకి లైక్ 3-4 డోర్స్ ఉంటాయి. అండ్ సో దట్ రష్ ఉండదు అనమాట. మనం ఏ డోర్ నుంచి అయినా ఎక్కొచ్చు, దిగొచ్చు, ఈజీ యాక్సెసిబుల్. అండ్ బస్సెస్లో అయితే మన ఎండ్ స్టాప్, ఫస్ట్ స్టాప్ రెండు మెన్షన్ చేశారు కదా. వేరస్ ట్రైన్స్కి వచ్చేసరికి ఓన్లీ ద ఎండ్ స్టాప్ మాత్రం మెన్షన్ చేసి ఉంటుంది. సో అది ఎక్కడికి వెళ్తుందని మాత్రమే మెన్షన్ అయి ఉంటుంది. సో దట్ డోంట్ కన్ఫ్యూజ్. ఇక్కడ కూడా అంతే. వన్ సైడ్ U6, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ ట్రావెల్ ఇన్ U6. సో U6 ఇటుపక్క ఈ ట్రాక్లో వస్తుంది, ఆ ట్రాక్లో వస్తుంది. సో మనం ఏ రీజన్కి వెళ్ళాలి, ఎండ్ డెస్టినేషన్ అని చూసుకొని అప్పుడు మనం ఎక్కాలన్నమాట. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఐఎమ్ ష్యూర్ ఒక్కసారైనా కన్ఫ్యూజ్ అయిపోతారు. నేనైతే ఒకసారి ఎక్కేసాను, అలా కన్ఫ్యూజ్ అయిపోయి వేరే ట్రైన్. బట్ అఫ్ కోర్స్ తర్వాత నెక్స్ట్ స్టాప్లో రియలైజ్ అయ్యి మళ్ళీ గెట్ డౌన్ అయ్యి క్రాస్ చేసి మారిపోయాను. అండ్ నెక్స్ట్ థింగ్, అఫ్ కోర్స్ గూగుల్ మ్యాప్స్ ఉంటాయి, మీరు అది కూడా యూస్ చేసుకొని ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ మూవిట్ అని ఒక యాప్ ఉంటుంది, దాంట్లో కూడా డీటెయిల్స్ ఉంటాయి. ఏ ట్రైన్ వస్తుంది, క్యాన్సిల్ అయిందా, రన్ అవుతుందా, అది కూడా చూసుకోవచ్చు. అండ్ డాయిచ్ బాన్ యాప్ ఒకటి ఉంది, అది కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ అండర్ గ్రౌండ్కి ఎస్బాన్కి ఆల్మోస్ట్ కనెక్టివిటీ ఉంటుంది, రెండు ఒకే దగ్గర ఉంటాయి. బట్ కొన్ని రేర్ కేసెస్లో మాత్రం యూబాన్ ఒక దగ్గర అండ్ ఒక 400-500 మీటర్స్లో ఎస్బాన్, అలా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కొన్ని ఏరియాస్లో. లేదంటే లైక్ ఒక స్టాప్లో యూబాన్ మాత్రమే ఉంటుంది అండ్ కొంచెం దూరంలో ఎస్బాన్ ఉంటుంది. అండ్ బిగ్గర్ స్టేషన్స్ లైక్ హాప్ టు బాన్-ఆఫ్ అంటే మెయిన్ రైల్వే స్టేషన్ అనమాట, ఫ్రైడర్ స్ట్రాజ్, ఇలాంటి కొన్ని బిగ్ స్టేషన్స్లో యూబాన్, ఎస్బాన్, లైక్ రీజనల్ ట్రైన్స్ అండ్ ఇంటర్స్టేట్, ఎవ్రీథింగ్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయన్నమాట. అక్కడికి వెళ్ళి మనం మారాల్సి వస్తుంది. దెన్ కమింగ్ టు ద ఎస్బాన్. యూబాన్ అనేది ఎప్పుడు కిందే ఉంటుంది, దీని అప్పర్లో ఎస్బాన్ ఉంటుంది. ఈ ఎస్బాన్ ఏంటి అంటే లైక్ బిగ్గర్ స్టేషన్స్, లైక్ నాట్ 500 మీటర్స్ 1 కిలోమీటర్ కాకుండా కొంచెం బిగ్గర్ స్టేషన్స్ని కనెక్టివిటీ చేస్తూ ఉంటుంది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే దీంట్లో కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏ యూబాన్ అవైలబుల్గా ఉంది, ఐస్ ట్రైన్ ఏది, ఐ మీన్ రీజనల్ ట్రైన్స్ ఏది అవైలబుల్గా ఉన్నాయి, ఆ డేటా కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో దట్ యూ కెన్ అక్కడే ప్లాన్ చేసుకొని మీరు నెక్స్ట్ ట్రైన్ క్యాచ్ చేసుకోవచ్చు. ఏ ప్లాట్ఫామ్ మీద ఉంటుంది అంతా డిస్ప్లే అవుతుంటుంది. అండ్ రీజనల్ ట్రైన్స్ ఏంటి అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క జోన్స్ ఉంటాయన్నమాట. లైక్ బెర్లిన్కి వచ్చేసి ఇట్స్ సో బిగ్. ఈ బ్రాడెన్బర్గ్ అనే డిస్ట్రిక్ట్లో బెర్లిన్, పాట్స్డామ్ అండ్ అదర్ ప్లేసెస్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో బెర్లిన్ నుంచి పాట్స్డామ్ వెళ్ళాలంటే యూ డెఫినెట్లీ యూ షుడ్ టేక్ ఎ రీజనల్ ట్రైన్, అంటే ఒక ఊరి నుంచి ఒక ఊరికి. హౌ టు సే, ఇట్స్ బిగ్గర్ అనమాట బెర్లిన్, అందువల్లే అలా. సో అప్పుడు రీజనల్ ట్రైన్స్ ఎక్కొచ్చు. రీజనల్ ట్రైన్స్ అనేవి చాలా స్పీడ్గా వెళ్తాయి. బెర్లిన్ టు పాట్స్డామ్ ఓన్లీ 1 స్టాప్. ఈ మధ్యలో ఉన్న ఒక 20-30 స్టాప్స్ అని ఇది ఇగ్నోర్ చేస్తుంది. అండ్ మీరు ఒక 20 మినిట్స్లో రీచ్ అయిపోతారు, 15 మినిట్స్లో రీచ్ అయిపోతారు. అదే మనం ఎస్బాన్ ఎక్కామనుకోండి, ఇదే ట్రైన్ వెళ్ళడానికి మనకు 40 మినిట్స్ పడుతుంది. అన్ని స్టాప్స్లో ఆగి వెళ్తుంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐస్ ట్రైన్స్. ఇవి స్పీడ్ ట్రైన్స్ అనమాట. ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి, లైక్ బెర్లిన్ టు ఫ్రాంక్ఫర్ట్ టు మ్యూనిక్ టు స్టుట్గార్ట్, ఇలా అదర్ సిటీస్కి వెళ్ళడానికి ఈ ట్రైన్స్ ఐస్ ట్రైన్స్ అనమాట. ఇవి సూపర్, అసలుకి ఐస్ ట్రైన్స్ మాత్రం చాలా బాగుంటాయి. నాకైతే ఫస్ట్ టైం వెన్ ఐ ట్రావెల్ ఫ్రమ్ ఫ్రాంక్ఫర్ట్ టు బెర్లిన్ ఐస్ ట్రైన్ ఎక్కినప్పుడు అయితే నాకు జయం మందిర గుర్తొచ్చింది. మేబీ మీరందరూ కూడా చూసే ఉంటారు, సౌందర్య అండ్ వెంకటేష్ గారు ఆ సినిమాలో. వెన్ ఐ థింక్ అది స్విట్జర్లాండ్ అనుకుంటా, సిమిలర్గానే ఉంటాయి ఈ ట్రైన్స్ కూడా. అండ్
అండ్ మీకు ఎంత దూరం ట్రావెల్ చేస్తున్నా కూడా యూ సీ ఎవ్రీథింగ్ గ్రీన్, లేక్స్ కానీ ఆ గ్రీనరీ కానీ చిన్న చిన్న అందమైన ఇల్లు. ఇట్స్ అబ్సల్యూట్లీ ద బెస్ట్ జర్నీ. ఆల్మోస్ట్ 4.5 hours పట్టింది. అసలు నాకు ట్రావెల్ చేసినట్టే తెలియలేదు, చాలా బాగుండింది. అండ్ ఐ థింక్ ఐ హ్యావ్ దట్ ఆ క్లిప్ కూడా ఉందనుకుంటా. ఇఫ్ ఐ ఫైండ్ ఇట్ అది కూడా యాడ్ చేస్తాను, మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు అది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రైన్స్. అండ్ మీకు ఈ హాప్ట్మాన్ ఆఫ్ కూడా నేను చూపిద్దాం అనుకున్నా, విచ్ ఇస్ ద మెయిన్ రైల్వే స్టేషన్. అది ఎంత పెద్దగా ఉంటుంది, ఎలా ఉంటుంది అని విత్ డెఫినెట్లీ ఐ విల్ ట్రై ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. సో మీన్ వైల్ చాలా చెప్పేసాను ఇప్పటికే. మీరు ఈ లోపల హౌ విల్ బి ద ట్రైన్స్ అండ్ యూబాన్స్, ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. యూజువల్గా డిస్ప్లే అయితే ఇలా క్లియర్గా ఉంటుంది, మనం చూసుకోవచ్చు. అండ్ ఇది వన్ ఆఫ్ ది రైల్వే స్టేషన్ అనమాట మీకు నేను చూపించేది. అక్కడ గేట్ నెంబర్స్ అలా ఉంటాయి, మనం అక్కడికి వెళ్ళచ్చు. ఈ ఈ రైల్వే స్టేషన్ అయితే ఈ షూట్ చేసాం మీకోసం, నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా. ఆఫ్టర్ యూ వాచ్ అబౌట్ ట్రామ్స్ ఆల్సో. ఇలా ఉంటాయి రైల్వే స్టేషన్స్, చాలా అందంగా ఉంటాయి. చాలా క్లియర్గా ప్రతి ఇన్ఫో మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది. తెలియని వాళ్ళు కూడా ఈజీగా ఐడెంటిఫై చేసేటట్టు ఉంటాయి అన్నమాట. అండ్ ప్రతి దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి జర్మనీ వచ్చి ఉంటుంది, అదొక చిన్న ప్రాబ్లం. సో సమ్ టైమ్స్ ఇంగ్లీష్ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ లక్ అనమాట. ఇక్కడ ఎస్బాన్ అనమాట, ఇది దాని కింద యూబాన్స్ ఉంటాయి. అండ్ ఇంకో పక్కన ఐస్ స్టేషన్స్ ఉంటాయి. ఇలా ఫుల్గా షాపింగ్ జోన్స్ ఉంటాయి. లైక్ చాలా పెద్ద స్పేస్లో కవర్ అయి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది ఫస్ట్ టైం చూసినప్పుడు ఖచ్చితంగా. అంటే అన్నీ ఇలా పెద్దగా ఉంటాయని కాదు, మెయిన్ రైల్వే స్టేషన్స్ మాత్రమే పెద్దగా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి నేను ఐస్ ట్రైన్ కాదు, ఐస్ ట్రైన్ లాంటిది. మేము ప్రాగ్ వెళ్ళినప్పుడు ఈ ట్రైన్లో వచ్చాం అనమాట. ప్రాగ్ వీడియో మీరు ఇంకా చూడలేదు, నేను మీకు చూపిస్తాను. యా, దట్స్ మీ సిట్టింగ్ ఇన్ ద విండో, మేము మాట్లాడుకుంటున్నాం. సో ప్రాగ్ వీడియో చాలా బాగుంటుంది, మీరు యూ ఎంజాయ్ ఎ లాట్. అది నేను మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను. సో ఇలా ఉంటుంది అనమాట లోపల. ఇలా సీట్స్ ఫిల్ అయ్యా లేదా అన్ని డిస్ప్లే అవుతుంటాయి. మన యూబాన్స్ ఇలా అండర్ గ్రౌండ్ లాగా ఉంటాయి అనమాట. ఇలా ప్యాసేజ్ లాగా ఉంటాయి, ఆల్మోస్ట్ నడుచుకొని మనం కిందకి వెళ్ళాలి. అండర్ గ్రౌండ్ ట్రైన్స్ కదా, సో ఖచ్చితంగా ఇట్లా ప్యాసేజ్ లానే ఉంటుంది. అండ్ ఇలా లోపల ఇలా ఉంటుంది అండర్ గ్రౌండ్, వాల్స్ అటు ఇటుగా. ఎస్ బాన్ అయితే మీకు పైన అంతా వ్యూస్ కనిపిస్తుంటాయి. ఇందాక మీరు చూసింది ఎస్ బాన్ అనమాట, ఇది యూబాన్ అండర్ గ్రౌండ్. అండ్ అది పైన ఇటొకటి అటొకటి 2 ways ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి. సో ట్రైన్ లోపల ఇలా ఉంటుంది. యా, ఇది డ్యూరింగ్ కరోనా షూట్ చేసాం, అందుకని నేను మాస్క్ వేసుకున్నాను. మాస్క్స్ ఆర్ మ్యాండేటరీ, అందుకే క్రౌడ్ తక్కువ ఉంది. ఎనీవే సిచ్యువేషన్స్ ఆర్ చేంజ్ లాట్ నౌ. ఇప్పుడు అంతా యాజ్ యూజువల్ అయిపోయింది, మళ్ళీ బ్యాక్ టు క్రౌడ్ అయిపోయినాయి అన్నీ. ఈ డోర్ని ఇలా గ్రీన్ నాబ్ ప్రెస్ చేస్తే ఆ డోర్ ఓపెన్ అవుతుంది అనమాట, అప్పుడు మనం దిగుతాం. అండ్ అక్కడ మీకు కనిపించేది బ్రాండెన్బర్గర్ టోర్ అనమాట, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐకానిక్ ఆఫ్ ది బెర్లిన్. అది కూడా షూట్ చేశాను మీకోసం, యూ విల్ సీ ఇట్ సూన్. ఇది అండర్ గ్రౌండ్ ట్రైన్ అనమాట. సో మన నియర్ బై స్టాప్స్ వెళ్ళడానికి అండర్ గ్రౌండ్ ట్రైన్స్. అండ్ పై ఫ్లోర్లో వచ్చేసి మన సిటీస్కి వెళ్ళడానికి ఉండే ట్రైన్స్. సో అన్నీ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి, బట్ సిటీస్కి వెళ్ళేవి కొంచెం స్పీడ్గా ఉంటాయి అనమాట. లైక్ 1000 kilometers మనం ఒక 3 hours వెళ్ళిపోవచ్చు, అలా హై స్పీడ్లో ఉంటుంది. ఇది ఒక లోకల్ అండర్ గ్రౌండ్ ట్రైన్. నేను ఒక 3 stops అవతలకి వెళ్తున్నాను మీకోసం. క్రిస్మస్ మార్కెట్స్ నైట్ టైం ఎలా ఉంటాయి షూట్ చేయడానికి. సో చూడండి ట్రైన్ ఎలా ఉందో. యా, ఇప్పుడు మీరు ఇవన్నీ చూసారు కదా. ఇందాక చూసిన క్లిప్ ఏమో ఫ్రాంక్ఫర్ట్లో షూట్ చేసింది, ముందు షాట్ ఏమో బెర్లిన్లో తీసింది, అందుకే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ క్రిస్మస్ మార్కెట్స్ లాస్ట్ ఇయర్ వెళ్ళింది, ఆ క్లిప్పే మీకు ఇందాక యాడ్ చేశాను అక్కడ నేను. ఇప్పుడు ఇక్కడికి వస్తే మన టికెట్ ఎలా తీసుకోవాలో కూడా మీకు చెప్తాను. యూజువల్గా టికెట్ వెండింగ్ మిషన్స్ రైల్వే స్టేషన్స్లో కానీ ట్రామ్స్లో కానీ ఉంటాయి, బస్సెస్లో ఉండవు. బట్ టికెట్ వ్యాలిడేషన్ మాత్రం అన్నిట్లో ఉంటుంది. టికెట్ ప్రింట్ అయిన తర్వాత ఒక చిన్న మెషిన్ ఉంటుంది అనమాట, అక్కడ తీసుకొని మనం దాన్ని
ఆ మెషిన్లో పెడితే అది డే టు టైమ్ దాని మీద స్టాంప్ చేస్తుంది. ఆ టైం నుంచి టికెట్ వ్యాలిడ్ అనమాట. డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ టికెట్, సింగిల్ ట్రిప్, డే ట్రిప్, షార్ట్ ట్రిప్. షార్ట్ ట్రిప్ అంటే 4 స్టాప్స్ వరకు వెళ్ళొచ్చు, €1.90. సింగిల్ ట్రిప్ అంటే 2 అవర్స్ వరకు వెళ్ళొచ్చు, 2.90 అక్కడ కింద పడుతుంది అనమాట టికెట్. అండ్ ఇక్కడ మనం కార్డ్ ప్రైస్ చేయాలి. సో దట్ ఇక్కడ నుంచి టికెట్ తీసుకొని మనం ప్రింట్ తీసుకొని దాన్ని వెంటనే అక్కడ మనం ప్రింట్ చేసుకోవాలి. అండ్ బెర్లిన్లో మల్టిపుల్ జోన్స్ ఉంటాయి కాబట్టి అది మల్టిపుల్ టికెట్స్ చూపిస్తుంది. డే పాస్ అయితే €9, అదే మీకు చూపిస్తున్నాను నేను అక్కడ. అండ్ సబ్సిడీ కూడా ఉంటుంది, రెడ్యూస్ ఫేర్ అంటే స్టూడెంట్స్కి అండ్ ముసలి వాళ్ళకి అనమాట. అది కూడా మనం ఇక్కడే తీసుకోవచ్చు, లేదు పక్క సిటీకి వెళ్ళాలనుకున్నా అలా టికెట్ డిపెండ్స్ ఆన్ మనం ఇందులో తీసుకొని. బట్ వ్యాలిడేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వ్యాలిడేషన్ లేకపోతే టికెట్ చల్లదు, ఫైన్ ఖచ్చితంగా పడుతుంది. సో బెర్లిన్లో జోన్స్ అని చెప్పాను కదా, ఏబిసి అదే ఉందన్నమాట. డిస్ట్రిక్ట్స్ అంటే పక్కన బెర్లిన్ సరౌండింగ్స్లో ఉండేవి, పాట్స్డామ్, బ్రాండెన్బర్గ్, అట్లా మల్టిపుల్. ఇయర్లీ కార్డ్ కావాలా, ఈ డేట్ నుంచి కావాలా, అలా ఎలా అయినా మనం చూస్ చేసుకోవచ్చు, మల్టిపుల్ ఆప్షన్స్ అనమాట. మ్యాప్ అంతా మీకు ఇందులో కనపడుతుంది. మోస్ట్లీ ఇంగ్లీష్ ఆర్ జర్మన్, యూ కెన్ పిక్ ద లాంగ్వేజ్ అండ్ యూ కెన్ బుక్ ద టికెట్. అదొక ఫీజబిలిటీ ఇందులో. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వ్యాలిడేట్ యువర్ టికెట్, లేకపోతే అది వ్యాలిడ్ కాదు మీరు టికెట్ కొనుక్కున్నా కూడా. అండ్ ఎవరిని అడగక్కర్లేదు, డైరెక్ట్గా మీరు ఇంగ్లీష్లో చదువుకోవడం, బుక్ చేసుకోవడం, ఎవ్రీ డీటెయిల్ ఈస్ క్లియర్ ఓవర్ హియర్. చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ మ్యాప్ కూడా ఉంటుంది ప్రతి దగ్గర. మీరు ఏ జోన్ కిందకు వస్తారని మీకు కన్ఫ్యూజ్ ఉంది అనుకోండి, యూ కెన్ చెక్ దట్ మ్యాప్ చూసుకొని హ్యాపీగా టికెట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్కి.